హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ అలాగే పొలిటికల్ అనలిస్ట్ హనుమత్ ప్రసాద్ గారు. నమస్తే సార్ ప్రసాద్ గారు. నమస్కారం అండి. గత 4-5 రోజులుగా ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఏకైక చర్చ చంద్రబాబు నాయుడు ఎక్కడ, లోకేష్ బాబు ఎక్కడ. వీళ్ళిద్దరూ ఎందుకు వితౌట్ నాలెడ్జ్, వితౌట్ పార్టీ నాలెడ్జ్, వితౌట్ కోర్ట్ నాలెడ్జ్, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు అనుకోవచ్చు, ఏసీబీ కోర్టులో బెయిల్ బయట ఉన్నటువంటి వ్యక్తి వితౌట్ కోర్టు నాలెడ్జ్ ఫారెన్కి వెళ్ళారన్నటువంటి వదంతులు వస్తున్నటువంటి నేపథ్యంలో అది అవునా కాదా, లేదు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికి వెళ్ళలేదు అనేటువంటి ఖండించేటువంటి నాయకులు కావచ్చు, అవును వెళ్ళారని చెప్పేటి ధైర్యంగా చెప్పేటువంటి నాయకులు కావచ్చు టీడీపీలో ఎందుకు కరువయ్యారు. అసలు చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో ఉన్నట్ట, ఫారెన్కి వెళ్ళినట్ట, అమెరికా వెళ్ళారని కొంతమంది, అమెరికా పేరు చెప్పి దుబాయ్ వెళ్ళారని కొంతమంది, రకరకాల కామెంట్లు వస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ కామెంట్ల మీద కోర్టు ఏ విధంగా స్పందించే అవకాశం ఉంది? యాజ్ ఏ అడ్వకేట్ దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? అందరికీ నమస్కారం అండి. సార్, చంద్రబాబు నాయుడు గారు ఇండియాలో లేరన్న మాట వాస్తవం. ఎందుకంటే ఆయన ఫారెన్ వెళ్ళారు. వెళ్ళడానికి రీజన్స్ ఏంటన్నది చాలా గోప్యత పాటిస్తున్నారు తెలుగుదేశం పార్టీ శ్రేణులైనా, పచ్చ మీడియా అయినా ప్రధానంగా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఫారెన్ వెళ్తున్నారనగానే అరిచి గగ్గోలు పెట్టేసి రకరకాల కథనాలని రాసినటువంటి ఎన్నో మీడియా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుట్టు చప్పుడు కాకుండా దేశం దాటేశారంటే అసలు దానికి సంబంధించిన అసలు ఏ రకమైనటువంటి వ్యాఖ్యానం చేయట్లేదు, ఏ రకమైనటువంటి చర్చ పెట్టట్లేదు. ఇది ప్రధాన అసలు అంత గుట్టు చప్పుడు కాకుండా దేశం దాటాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు ప్రస్తుతం ఆ విషయం గురించి మాట్లాడుతుంటే? అవసరం చాలా ఉందండి, అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇక్కడ ప్రధానంగా అనుమానించవలసింది ఏంటంటే ఆయనకి ఆరోగ్య సమస్య అయితే ఏమీ లేదు తెలిసినంత వరకు. ఎందుకంటే చాలా యాక్టివ్ గా తిరిగాడు ఎలక్షన్ 10 రోజులు కూడా, చివరి వరకు కూడా 2 రోజులు కూడా ఆయన ఛాలెంజింగ్ గా కూడా చేసాడు. జగన్మోహన్ రెడ్డి రెడ్డి గారు నన్ను మోసలాడు అంటున్నాడు, నాకులాగా ఆయన ఉంచోగలదా అనేసి ఛాలెంజింగ్ కూడా విసిరాడు ఆయన. అందువల్ల ఆయనకి ఆరోగ్య సమస్యలతో వెళ్ళాడని అనుకోవడానికి ఏమీ లేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారంటే వాళ్ళ అమ్మాయిలు ఉన్నారో వెళ్ళారు. కాకపోతే ఆయన వెళ్ళడానికి ఒకటే రీజన్ కనిపిస్తుందండి. అందరూ అనుకునేది, నేను కూడా చెప్తున్నాను ఏంటంటే ఆయన స్కిల్ స్కామ్ లో ఆయన మీద కేసు ఉంది కదండి. ఆ కేసులో ఆయన పిఏ దేశం దాటి వెళ్ళిపోయారు. ఆయన ఒకవేళ ఆయన కలవడానికి కానీ వెళ్ళారా ఆయన, అది ఇప్పుడు ప్రెసెంట్ అదే వార్త. ఎందుకంటే అతను దొరికితే ఏ రకంగా చెప్పాలి, ఏ రకంగా చేయాలనేటువంటి విషయం మీద ఏమైనా చర్చించడానికైనా వెళ్ళారా అనేటువంటి విషయం. ఎందుకంటే అందుకే అంత గోప్యత పాటించారు. రెండోది, ఖచ్చితంగా అండి ఇలాంటి కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వ్యక్తి, బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఖచ్చితంగా కోర్టు పర్మిషన్ తీసుకునే దేశం దాటాలి. అయితే కోర్టు పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్నది మనం చెప్పలేం. కానీ బహుశా నేను అనుకున్నాను పర్మిషన్ తీసుకునే వెళ్ళారనుకున్నాను. అంటే పర్మిషన్ తీసుకో విషయం, వెళ్ళిన విషయం కూడా జనాలకు తెలియదు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేశారు. కోర్టులతో ఏ రకంగా ఉండాలనేటువంటి విషయం తెలుస్తుంది. అందువల్ల ఖచ్చితంగా పర్మిషన్ తీసుకునే పర్మిషన్ వచ్చాకే వెళ్ళారనుకున్నాను. ఒకవేళ అలా పర్మిషన్ తీసుకోకుండా వెళ్తే కనుక అదో పెద్ద చర్చకి దారి తీసేటువంటి అవకాశం ఉంది. ఇంతకీ ఆయన ఎక్కడున్నారు అంటే అమెరికా వెళ్ళారంటే, అమెరికాకి రాలేదని చెప్పి ఆయన కోమటి జయరాం గారు అక్కడ రిప్రజెంటే చెప్పేశారు ఆయన అమెరికా రాలేదని. మరి అమెరికా వెళ్తారని చెప్పి ఎక్కడికి వెళ్ళారు? ఆయన దుబాయ్ వెళ్ళారని కొంతవరకు వస్తున్నాయి, మళ్ళీ లండన్ వెళ్ళారని మరికొన్ని వార్తలు వస్తున్నాయి. మరి ఏ వార్తలు ఏదొచ్చినా లోకేష్ గారు కూడా వెళ్ళారు ఆయనతో పాటు. మరి దానికి సంబంధించిన రీజన్స్ ఏంటన్నది కనీసం తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ ఇది కానీ చేపట్టలేదు. దానివల్ల రకరకాల అనుమానాలకు ఆస్కారం కలుగుతుంది. ఎందుకంటే ఆయన మీద కేసుల పరంపర నడుస్తుంది. ఆల్రెడీ ఇంకా ఎలక్షన్ అనేసి కొంతకాలం ఆగారు. రేపు పొద్దున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంటే కనుక వచ్చినట్టయితే మిగిలిన కేసులు కూడా తెర మీదకి వచ్చేలాగున్నాయి. అటువంటి పరిస్థితుల్లో అలా దాచుకున్న సొమ్మునే ఉన్న మరింత భద్రపరుచుకోవడం కోసం కానీ, లేకపోతే ఏ రకాల కింద మీద పెట్టి వ్యవహారాన్ని సద్దుమణం చేసుకోవడం కోసం కానీ ఏమైనా ఇతర దేశాలకు వెళ్ళారా అనేటువంటి అనుమానాలు అయితే బలంగా వినిపిస్తున్నాయి సోషల్ మీడియాలో. అయితే చంద్రబాబు నాయుడు గారు లేదు టీడీపీ సంబంధించినటువంటి ఛానల్స్ కావచ్చు, లేదు సోషల్ మీడియా కావచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్తున్నారు అంటే ఎలక్షన్ అయిపోయింది, ఓడిపోతున్నామని తెలిసి మొత్తం సర్దేశం లండన్కి వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు గనక కోర్టు పర్మిషన్ ఇచ్చింది అంటే లండన్కి వెళ్ళడానికి ఇంకా ఆయన తిరిగి రాడు. మరొక విజయ మాల్యాగా
లండన్ లో మిగిలిపోతాడు, ఆ తర్వాత మళ్ళా ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయటం మన వల్ల కాదు అనేటువంటి కామెంట్లు చేసినటువంటి ఈ సోషల్ మీడియా కావచ్చు, టీడీపీకి సంబంధించినటువంటి ఛానల్స్ లేదా టీడీపీ నాయకులు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు ఒకవేళ మీరు అన్నట్లు కోర్టు పర్మిషన్ తోనే వెళ్ళారే అనుకుందాం, అది కూడా గోప్యంగానే తీసుకున్నారు అనుకుందాం. అంత గోప్యంగా వెళ్ళి అంత ఇదిగా చేయాల్సినంత అవసరం వచ్చింది. బట్ ఎవ్వరు అసలు సోషల్ మీడియా అంటే ఓకే, వాళ్ళకి ప్రచారం చేయాల్సిన అవసరం లేదు, కనీసం పార్టీ నేతలైనా క్లారిటీ ఇవ్వాలి కదా. ఇంత రచ్చ జరుగుతున్నప్పుడు, ఇంత చర్చ జరుగుతున్నప్పుడు ఒక క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం. ఎస్, మా నాయకుడు పలానా పని మీద వెళ్ళాడు, లేదు వెళ్ళలేదు, ఆయన పలానా దగ్గర ఉన్నారు, ఎవరు కనీసం దాన్ని ఖండిస్తూ గానీ లేదా దాన్ని సమర్థిస్తూ గానీ ఎవరు ఎందుకు మాట్లాడట్లేదంటారు అసలు? దానికి కారణం ఏంటంటే ఇప్పుడు జనరల్ గా ఆంధ్రప్రదేశ్ లో ఓడిపోయేటువంటి పరిస్థితి అంచుల చివరన తెలుగుదేశం పార్టీ ఉందనేటువంటి విషయం చాలా ప్రస్ఫుటం. ఇటువంటి పరిస్థితుల్లో ఒక ఓడిపోతే ఎలాంటి స్టెప్ తీసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఎక్కడ తలదాచుకోవాలి అటువంటి విషయాలు కానీ ముందుగానే సర్దుకోవడానికి బయలుదేరి ఉంటారేమో అని కూడా మనం అనుకోవచ్చు. ఎందుకంటే గోప్యత పాటిస్తున్నారు కాబట్టి. కానీ కూటమి గెలుస్తుంది, రేపొద్దున కూటమి అధికారంలోకి వస్తుంది, 150 సీట్లతో అధికారంలోకి వస్తుంది, 140 సీట్లతో అధికారంలోకి వస్తుంది. ఇంకా వైసీపీ వాళ్ళ పని అయిపోయినట్టే. ఇంకా చూడండి నెక్స్ట్ ఏ విధంగా ఉంటుందో. రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వైసీపీ నేతలకు ఒక్కొక్కరు రాసి పెట్టుకోండి అని చెప్పి రకరకాల బుక్స్, లోకేష్ గారు అయితే రెడ్ బుక్ కావచ్చు, మిగతా వాళ్ళు అయితే రకరకాల కామెంట్లు చేస్తూ ఉన్నారు కదా. కానీ అయినప్పటికీ కూడా వాళ్ళ మీద వాళ్ళకే డౌట్ ఉందా, గెలవము ఓడిపోతాము కాబట్టి మన లైఫ్ మనం చూసుకోవాలనేటువంటిది ఉందా? ఇప్పుడు ఒకటండి, ఎవరు చెప్పారండి? తెలుగుదేశం సోషల్ మీడియా చెప్పింది అది. అంతే తప్ప ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు గాని మిగతావి గాని అవి తెలుగుదేశమే వచ్చేస్తానేం సైలెంట్ మెయింటైన్ చేస్తారు. తెలుగుదేశం వచ్చేస్తుందని అలా ఏం చెప్పట్లేదు. అక్కడి నుంచి వాళ్ళు నిజంగా కనుక వచ్చేసినట్టయితే, వాళ్ళ మనసులో కనుక ఉన్నట్టయితే ఈ పాటకి చాలా అటాక్ చేసి చంద్రబాబు నాయుడు గారు అలా వెళ్ళారు, వీడ్కోలు ఘనంగా పలకడం, వచ్చేటప్పుడు ఏమో పెద్ద ఎత్తున బోర్డింగ్లు పెట్టి సుస్వాగతాలు చేయడం అలాగే ఉంటాయి. మొన్న వారణాసిలో హైదరాబాద్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో చాలా ఘన విజయం, ఇంకా మనం విజయం సాధించబోతున్నాం అని చెప్పి చాలా హడావిడి చేశారు కదా. అంతే కదా. ఇప్పుడు మీకు తెలుగుదేశం, ఆంధ్రజ్యోతి, TV5 ఇవి ఒకసారి చూసుకుంటేనే మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే వాటి కథనాలు, వాటి వార్తలు కానీ చూసుకుంటే ఎక్కడా వాళ్ళు గట్టి కాన్ఫిడెన్స్ తోటి లేరు, మేము గెలుస్తున్నాం అన్నట్టుగా. అందువల్ల అలాగే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా అంత కాన్ఫిడెంట్ గా ఏం చెప్పలేదు, ఏదో సోషల్ మీడియాలో చెప్తున్నారు తప్ప. అటువంటి పరిస్థితిలో వీళ్ళు దేశం దాటడాన్ని ఏ రకంగా పరిశీలించవచ్చు? ఆరోగ్య సమస్య అయితే కాదు, ఆయన గెలవాల్సిన అవసరం లేదు. లేదా విశ్రాంతి తీసుకోవడానికి గట్టిగా తిరిగాను కదా, విశ్రాంతి తీసుకోవడానికి నేను ఫారెన్ వెళ్తున్నాను ఒక ముక్క చెప్పేసి ఉంటే ఏ కూడా ఉండేది కాదు. అంత సీక్రెట్ గా కోర్టు నుంచి పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం వచ్చిందో కూడా తెలియదు. పైగా హైదరాబాద్ లో ఇమిగ్రేషన్ అధికారులు ఆపారు, కోర్టు పర్మిషన్ లేకుండా ఎలా వెళ్తారు అనేటువంటిది ఆపారు. వాళ్ళు గంట సేపు అక్కడ కూర్చోబెట్టారు, మళ్ళా విత్ పర్మిషన్స్ తో వాళ్ళు మేనేజ్ చేసుకొని అక్కడి నుంచి మళ్ళా ఫ్లైట్ ఎక్కడం జరిగింది అనేటువంటి వార్తలు కూడా చాలా వినిపించాయి. ఇప్పుడు అది వార్తలు వచ్చాయి, కానీ అట్ ద సేమ్ టైం నేనేమనుకుంటే పెద్ద దేశంలో కల్లా పెద్ద సీనియర్ నాయకుడు కాబట్టి పర్మిషన్ తీసుకోకుండా వెళ్తారని నేను అనుకోవట్లేదు. ఆ విషయాన్ని కూడా నేను సపోర్ట్ చేయట్లేదు. ఎవరో ఆపారని కానీ ఇదిగానే కానీ ఆయన తీసుకుని వెళ్తారు. ఒకవేళ తీసుకోకుండా వెళ్తే కనుక పెద్ద కేసు అవుతుందండి. అది కోర్టు పర్మిషన్ తీసుకోకుండా కానీ దాటితే పెద్ద ఇష్యూ అవుతుంది. ఎందుకంటే ఈయనకంటే ముందుగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు అంతరావుడు చేసినప్పుడు కోర్టు పర్మిషన్ తీసుకోవాలి, ఆయన కోర్టులో పిటిషన్ పడేశారు. ఆ పిటిషన్ కి మళ్ళీ ఆ తర్వాత డే ఇచ్చారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వెళ్ళిన పెద్ద మ్యాటర్ ఏం కాదండి, కోర్టులో పెడేస్తే వెళ్ళమని అంటది. ఎందుకంటే దానికి సంబంధించిన షూరిటీలు అవన్నీ పెట్టుకునే బెయిల్స్ ఇచ్చారు. అందువల్ల కోర్టు ఏమి పర్మిషన్ ఇవ్వకపోవడం అన్నది ఏమి లేదు. అందువల్ల పర్మిషన్ తీసుకుని వెళ్ళి ఉండొచ్చు. కాకపోతే వెళ్ళే ఉద్దేశంలో ఆంతర్యం ఏమిటి అన్నది ప్రధానమైన సమస్య. ఇప్పుడు తీసుకుని వెళ్ళలేదన్న విషయం పక్కన పెడితే, వెళ్ళడం అయితే వెళ్ళారు కదా, ఏ విషయం మీద వెళ్ళారు అన్నది ఆలోచించాలి. ఏ విషయం మీద వెళ్ళారంటే రకరకాల సందేహాలు, రకరకాల అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. బహుశా ఆయన PS శ్రీనివాస్ గారిని కలవడానికి తటస్థమైన దేశంలో, ఎందుకంటే అమెరికా అని చెప్తారు, అమెరికా వెళ్తే ఆ దృష్టి అంతా దాని మీద ఉంటది కాబట్టి డైవర్ట్ చేయడం కోసం ఏదో తటస్థమైన దేశానికి వెళ్ళి అక్కడి నుంచి కలవడం కోసం ఎలా వెళ్ళారు అన్నటువంటి విషయం కూడా ఆలోచించాలి. అట్ ద సేమ్ టైం రకరకాల వార్తలు కూడా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళడానికి లండన్ వెళ్ళారని కూడా వస్తుంది, ఆయనతో కొన్ని మాట్లాడడం కోసం. ఈ విషయాలని వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు ఆయన్ని కలిసేదో మాట్లాడుకునేటువంటి అపీల్స్ గట్టా ఉన్నాయి, మాట్లాడుకునేవి అని ఏవో సోషల్ మీడియా రాశారు.
అందువల్ల వాటికి ప్రాధాన్యత ఉంది కానీ ఆయన వేరే దేశం వెళ్ళారు, ఏ దేశం వెళ్ళారు అనేది స్పష్టత లేదు. మొత్తం ఏంటంటే అమెరికా అన్నారు తప్ప అమెరికాలో చేరుకోలేదు. మరి దుబాయ్ వెళ్ళారా, లేకపోతే ఇంకో దేశం వెళ్ళారా అన్నది విషయం తెలియదు. కానీ మొత్తం ఏంటంటే ఏదో వ్యవహారాన్ని ఎవరికి తెలియకుండా అంతుచిక్కని వ్యవహారాన్ని నడుపుతున్నారు. ఆ నడపడంలో భాగంగానే ఆయన ఇతర దేశాలకు వెళ్ళారు. బహుశా నేను అనుకోవడం ఏంటంటే ఆ పిఎస్ శ్రీనివాస్ గారిని కలవడం కోసం వెళ్ళారు అనుకున్నాను. ఆయన బయటకు వస్తే మొత్తం చరిత్ర అంతా బయటపడుతుంది. అందువల్ల ఆయన కలవడం కోసం వెళ్ళారని నేను అవుతా అనుకుంటున్నాను. నేను అనుకోవడం నాకంటే ముందు సోషల్ మీడియాలో అనుకుంది ఆ విషయం నేను చెప్తున్నాను. సోషల్ మీడియాలో ఎంత రాద్ధాంతం జరుగుతున్నప్పటికీ కూడా ఇటు ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే ఇటు పార్టీ మెంబర్స్ కావచ్చు, లేదా పార్టీ అధ్యక్షులు కావచ్చు, ఎవరు కూడా ఎందుకు మాట్లాడలేదు అంటారు? వీళ్ళు కూడా అంత సీక్రెట్ మెయింటైన్ చేయాల్సినంత అవసరం వచ్చిందంటారు. ఇప్పుడు ఏమని మాట్లాడాలి చెప్పండి? ఇప్పుడు విశ్రాంతి తీసుకోవడం కోసం అంటే రకరకాల అనుమానాలు వస్తాయి. అందులో కోర్టులో పర్మిషన్ తీసుకుని విశ్రాంతి తీసుకోవడానికి వెళ్ళవలసిన అవసరం ఏముందనేసి. ఆరోగ్యం బాగాలేదంటే, ఆరోగ్యం బాగాలేకపోతే ఆయన ముందుగానే చెప్పుకొచ్చాడు, జగన్మోహన్ రెడ్డి గారి కంటే నేనే యాక్టివ్ గా పనిచేస్తున్నాను, నాతో పాటు ఆయన నుంచోగలడా, నాతో పాటు ఆయన మాట్లాడగలదా, ఇలాంటి సవాళ్ళన్నీ ఇసిరాడు. అందువల్ల ఉన్నటువంటి సడన్ గా అనారోగ్యం అంటే ఎవడో నమ్మే పరిస్థితి లేదు. వాళ్ళకి ఏ రీజన్ చెప్పాలో కూడా తెలియని పరిస్థితి ఉంది. పార్టీ శ్రేణులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. మీరు ఏమన్నారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉందా? లేదు. ఆ ఇన్ఫర్మేషన్ ఏంటంటే భువనేశ్వర్ గారి దగ్గర ఉండొచ్చు, లేకపోతే లోకేష్ దగ్గర ఉండొచ్చు. ఈ లోకేష్ గారు కూడా వెళ్ళారు అంటున్నారు. లోకేష్ గారు అయితే నెక్స్ట్ డే 16వ తారీఖు ఆయన అమెరికాకి వెళ్ళిపోయారు సీక్రెట్ గా అనేటువంటి వార్తలు కూడా చాలా చక్కెరలు పడుతున్నాయి కదా. అవును వెళ్ళారు. ఎక్కడున్నారు అనేటువంటి విషయం తెలియదు. ఇద్దరే వెళ్ళారు. మళ్ళీ త్వరలో షర్ట్గా పవన్ కళ్యాణ్ గారికి కూడా కబురు వస్తుంది, ఆయన కూడా వెళ్తారన్నట్టుగా కూడా వార్తలు వస్తున్నాయి. అంటే వీళ్ళంతా పోనీ వెళ్ళారు, నెక్స్ట్ రిజల్ట్స్ వచ్చే టైంకి June 4th కల్లా మళ్ళా ఇండియాలో ఉంటారా, లేదంటే ఇంకా ఆల్రెడీ మేము డిసైడ్ అయిపోయాము మాకు సంబంధం లేని చెప్పి అక్కడే ఉండిపోతారా? ఇప్పుడు అది ఏంటంటే వైఎస్ఆర్సీపీ మీద బురద చల్లడం అన్నది సోషల్ మీడియాకి అలవాటు, ఎల్లో మీడియాకి. ఎందుకంటే ఆయన వెళ్ళిపోయారు, ఆయన ఇంకా రారు, ఇక్కడ ఆస్తులు ఇల్లు అవన్నీ వదులుకొని వెళ్ళిపోతారు. ఆ కోర్టులు ఏముందండి, కోర్టుల్లో మేనేజ్మెంట్ చేయడంలో చంద్రబాబు నాయుడు గారు దిట్ట. మేనేజ్మెంట్ జరగట్లేదు కాబట్టి వేరే విధమైన మేనేజ్మెంట్ కోసం వెళ్ళారు. కానీ బహుశా నేను అక్కడ ఉండిపోతారని ఏమనుకోను. ఆయన ఇక్కడికి వస్తారు, చిరకాలం రాజకీయం చేస్తారు. ఒకవేళ ఓడిపోతే ఆ తర్వాత సంగతి. వాళ్ళు అనుకున్నట్టుగా మేము గెలుస్తాం అంటున్నారు. గెలిచేటప్పుడు ఆయన ఎందుకు వెళ్ళిపోవడం? ఒకవేళ ఓడిపోతే ఏంటి అనే విషయాల మీద మాత్రమే వెళ్ళారని నేను అనుకుంటున్నాను. ఓకే, గెలిచేటువంటి పక్షంలో ఆయన వెళ్ళవలసిన అవసరం లేదు. నిజంగా ఏదైనా పని ఉందంటే వెళ్ళారంటే దాన్ని చెప్పుకుని వెళ్ళచ్చు. ఓడిపోతాం భయం వెంటాడటం వల్లే ఆయన కొన్ని పనులు ఏ రకంగా చక్కబెట్టుకోవాలి. ఒకవేళ నిజంగా ఓడిపోతాం అనే భయం వెంటాడటంతోనే వెళ్ళారు అనుకుంటే మాత్రం నిజంగానే ఖచ్చితంగా మళ్ళీ 4వ తారీఖు కూడా ఇక్కడ రిజల్ట్స్ టైం కూడా ఉండరని అనుకోవాలి. ఒకవేళ గెలిస్తే వస్తారు, లేకపోతే రారు. ఇంకా 4 ఎలక్షన్ రిజల్ట్ టైంకి ఇక్కడ ఉంటారు నేను అనుకుంటున్నా. ఎలక్షన్ రిజల్ట్ టైంకి అక్కడ ఉంటారు. ఓడిపోతే పరిస్థితి ఏంటి, ఏం చేయాలా అనేటువంటి విషయం మీద చర్చించడానికి వెళ్ళి ఉంటారు అనుకున్నాను. బహుశా వాళ్ళ తాలూకు లావాదేవీలు ఉన్నాయండి. ఫస్ట్ ఏంటంటే ఈ లావాదేవీలు ఉన్నాయండి. వీళ్ళందరూ ఏ దేశాధినేత అయినా సరే, ఏ రాష్ట్రాధినేత అయినా సరే ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఎవరు క్లీన్ హ్యాండ్స్ తో లేరు. ఈ రోజున ప్రతి వాడికి బ్లాక్ మనీ ఉంది, ఇతర దేశాల్లో ఉంది. దాన్ని ఎలా సెట్ చేసుకోవాలా, ఇప్పుడు ఎలక్షన్ కి ఎంత పంపించారు, ఎంత ఖర్చు అయింది, ఎంత వైట్ అయింది, ఇంకా ఎంత బ్లాక్ లో ఉంది, ఎన్ని విషయాలు లెక్కలో గట్ట వేసుకోవాలి కదా. అవన్నీ ఎక్కడ కూర్చుని వేసుకుంటారు. అందువల్ల ఎన్ని ఉండొచ్చు. మీరు అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయ నేత కాబట్టి వితౌట్ కోర్టు పర్మిషన్ ఆయన వెళ్ళడు అనుకోవటం ఓకే. ఇన్ కేసు సోషల్ మీడియాలో జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నట్లుగా వితౌట్ పర్మిషన్, వితౌట్ కోర్టు నాలెడ్జ్ నిజంగానే ఆయన దేశం దాటారు అంటే, ఒకవేళ నెక్స్ట్ మళ్ళీ ఆయన తిరిగి వచ్చిన తర్వాత కావచ్చు తీసుకునే జరిగేటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటే లాభంగా అంటే ఏం చెప్తారు సార్? పాస్పోర్ట్ సీజ్ చేయించండి, పాస్పోర్ట్ సీజ్ చేయించండి. కోర్టు అది సీరియస్ గా కానీ తీసుకుంటే, ఒక నేరం ఆరోపింపబడిన వ్యక్తి, విచారణలో బెయిల్ మీద ఉన్న వ్యక్తి, అది మధ్యంతర బెయిల్ మీద ఉన్న వ్యక్తి, ఫుల్ బెయిల్ కూడా కదా, అటువంటి వ్యక్తి కోర్టు పర్మిషన్ లేకుండా, కోర్టు నాలెడ్జ్ లేకుండా దేశం దాటారంటే దాన్ని సీరియస్ గా తీసుకుని పాస్పోర్ట్ ని బ్లాక్ లిస్ట్ లో పెట్టొచ్చు, ఏదైనా చేయొచ్చు కోర్టు. అంటే అవతల పార్టీని వేసేదాన్ని బట్టి ఉంటది. కోర్టు తనంతటానికి నిర్ణయం తీసుకోదు. ఆ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్ళాలి. తీసుకెళ్లి ఈ రకంగా ఎలాగేసరిని ఆ కన్సర్న్ సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు కన్నా అబ్జెక్షన్ పెడితే ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశాలు ఉంది. తీవ్ర పరిస్థితుల్ని ఎదుర్కోవాల్సిన
వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఓకే. ఎలాగుంటదంటే అండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఎక్కడ డౌట్ వస్తుందంటే అందరికి, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు కోర్టు పర్మిషన్ తీసుకోలేదనే డౌట్ ఏ కారణం రీచ్ వస్తుందంటే, ఉమ్, చంద్రబాబు నాయుడు గారు పాస్పోర్ట్ నేను విదేశాలకు వెళ్తాను కోర్టులో అప్లై చేసుకోగానే వాళ్ళు ఏం చేస్తారంటే అదర్ సైడ్ నోటీస్ ఇస్తారు. అదర్ సైడ్ ఎవరు? సిఐడి డిపార్ట్మెంట్. అవును. సిఐడి వాళ్ళకి నోటీస్ ఇస్తారు. ఉమ్, అక్కడ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాళ్ళకి ఇచ్చుకొని నోటీస్, దీని మీద మీరు మీ ఆన్సర్ ఏంటని అడుగుతారు. ఉమ్, ఆన్సర్ ఏంటని అడిగినప్పుడు వాళ్ళు వెళ్ళాలనో ఇవ్వమనో ఇవ్వద్దనో ఏదో ఒకటి చెప్తారు. ఉమ్, చెప్పాక మాత్రం ఇవ్వడం జరుగుతుంది. ఉమ్, అంటే బహుశా సిఐడి వాళ్ళు ఇవ్వద్దని చెప్పినా కూడా కోర్టు ఇస్తుంది, కామన్ గా ఇస్తుంది. ఉమ్. కానీ కానీ వాళ్ళ నాలెడ్జ్కి అయితే తీసుకెళ్తారు కంపల్సరీ. ఉమ్, ఈయన దేశం దాటి వెళ్తున్నట్టు అప్లికేషన్ పెట్టుకోగానే అదర్ సైడ్ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఉమ్, ఈ గవర్నమెంట్ కి ఇన్ఫర్మేషన్ ఉందా లేదా, వాళ్ళు ఏం చెప్పారన్న విషయం తెలియాలి. ఆ ఉమ్, సిఐడి వాళ్ళు మాట్లాడుతున్నా తెలియదు. ఉమ్, ఎందుకంటే పడేస్తే ఆటోమేటిక్ అయిపోతుంది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వలేదా, జగన్మోహన్ రెడ్డి గారు పడేశారు, మళ్ళీ అదే ఏం చేశారు, అదే ఉమ్, సిబిఐ వాళ్ళకి పంపించారు. ఉమ్, బాబు ఈయన విదేశాలకు వెళ్తా ఉంటున్నారు ఏమంటున్నారు అని. అంటే ఉమ్, అదర్ సైడ్ దృష్టిలో కూడా ఉండాలి కదా, దాటి వెళ్ళిపోకూడదు. ఉమ్, అందువల్ల ఆయన నోటీస్ కి కోర్టులో పడేశారా లేదా అనేటువంటి విషయం నాకంటే సిఐడి వాళ్ళు అడిగితే వాళ్ళ దగ్గర ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఉమ్, ఆ సిఐడి వాళ్ళు స్పష్టత ఇవ్వకపోవడం, ఉమ్, దీనికి ఒక 4 రోజులు పడుతుంది కోర్టులో కేసు వేసుకోవడానికి, వాళ్ళకి నోటీస్ ఇవ్వడానికి, వాళ్ళకి రావడానికి, ఉమ్, కోర్టు పర్మిషన్ ఇవ్వడానికి మధ్య 4 రోజులు పడుతుంది. ఆ ఉమ్, పిటిషన్లు వేసుకోవడం, ఆన్సర్లు ఇవ్వడం ఇవన్నీ. ఉమ్, ఈ 4 రోజుల్లో ఏది కూడా జరిగినట్టుగా కనపడలేదు. ఏదో కొత్తగా ఏ రకమైన కేసులు లేని వ్యక్తి సడన్ గా ఫారెన్ వెళ్ళినట్టుగా వెళ్ళాడు. ఉమ్, అందువల్ల రకరకాల డౌట్లు వస్తున్నాయి. సో ఏదేమైనా మీరు అనుకున్నట్టుగానే పాస్పోర్ట్ వితౌట్ పర్మిషన్ గానే వెళ్తే ఉమ్. సీవియర్ పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది చంద్రబాబు నాయుడు గారు లీగల్ గా. ఓకే. సో చూద్దామండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇదండి చంద్రబాబు నాయుడు గారు నిజంగానే ఫారెన్ వెళ్ళారా లేదా, వెళ్తే పరిస్థితులు ఏంది, ఒకవేళ నిజంగా కోర్టు వితౌట్ నాలెడ్జ్ ఫారెన్ వెళ్ళుంటే జరగబోయేటువంటి పరిస్థితులు ఎలా ఉంటాయనే దానికి సంబంధించి హనుమత్ ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మేరా మీడియా.